ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మేము ఎక్కడున్నామో తెలియదు కానీ నైట్ అయితే మాత్రం బీభత్సంగా వర్షం అయితే కొట్టింది. అది కాకుండా చలి అయితే వేస్తుంది. ఎంతంటే చేతులు గడ్డ కట్టేస్తున్నాయి అనమాట. ఏంటంటే ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. రాకూడదని కోరుకుంటున్నాం. ఏంటంటే ఫస్ట్ మా లగేజ్ అంతా ప్యాక్ చేయాలి, టెంట్ అంతా రిమూవ్ చేసి మేము తొందరగా అయితే స్టార్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఈరోజు వర్షం మాత్రం ఇబ్బంది పెట్టకూడదని చూడాలి. ఇలా ఇబ్బంది పెడతా ఉంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది చెప్పాలంటే. లేదు చేతులు గడ్డ కట్టేస్తున్నాయి అనమాట. నిజంగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నైట్ క్యాంపింగ్ మాత్రం అంతా బాగానే ఉంది కానీ జస్ట్ చలి మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది. కనీసం వాటర్ తాదామన్నా సరే అది ఫుల్ కూలింగ్ అనమాట. దాన్ని మళ్ళీ వ్యాచ్ పెట్టుకుని డబల్ పని అనమాట. సో మొత్తానికి అయితే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్. మొత్తానికి మా లగేజెస్ అయితే ప్యాక్ అయిపోయాయి. అన్న కూడా సర్దేసుకుంటున్నాడు ఫాస్ట్గా. ఇప్పుడైతే లేట్ అవ్వకుండా వర్షం అయితే ఆగింది మరి. సో లేట్ అయితే అవ్వకుండా తొందరగా స్టార్ట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాం. మేము ఉన్న దగ్గర నుంచి వ్యూ అయితే చూసారు కదా, అది రోడ్డు. ఇది వర్కింగ్ కన్స్ట్రక్షన్ టనల్స్ ఏదో చేస్తున్నారు. మేము నైట్ అయితే ఇందులోనే స్టే చేసాం. చూసారు కదా అంతా స్నోనే. అందుకే అబ్బా ఫుల్ కూలింగ్. చెయ్యిలు చూసారు కదా, ఆల్మోస్ట్ కూలింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోయినాయి మొత్తం కదా. నిన్నైతే మేము స్టే చేసింది అయితే ఇక్కడే. ఇలా ఇక్కడ నుంచి పైకి వచ్చి ఇందులో అయితే స్టే చేసాం. ఇప్పుడైతే ఇంక స్టార్ట్ అయిపోవాలి. అబ్బా టైం అయితే 7 అయిపోయింది. ఇప్పుడు భయం వేస్తుంది. ఇదేమో అప్పు ఎంత దారుణంగా ఉందంటే నిజంగా అంత దారుణంగా అయితే ఉంది. ఇప్పుడు దింపినప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా దింపాల్సి వస్తుందో. పైగా చూసారు కదా అక్కడ నుంచి మనకు స్టార్టింగ్ నుంచి కూడా అప్ సైడ్ సెక్షనే. ఈ డౌన్ సైడ్ సెక్షన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అలానే ఉంది. ఆ మంచు పక్కన పడుకుంటే ఇక్కడ మనకి ఎంత కూలింగ్ ఉంటుందో తెలిసిందే కదా. చేతులు అయితే మాత్రం మొత్తం చచ్చిపడిపోతున్నాయి. అబ్బకి మేమైతే నేనైతే జాకెట్ వేసుకోలేదు కానీ ఇవాళైతే మొత్తం నేను జాకెట్ వేసేసుకున్నా. అంత చెల్లి అయితే వేస్తుంది మొత్తం ఇక్కడ. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. అబ్బా చాలా లేట్ అయిపోయింది. చూడండి అబ్బా మొత్తం. ఇందుకే నిన్న నైట్ అంత మాకు స్నో వచ్చడానికి కారణం, అంత చెల్లేయడానికి కారణం. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ స్నో దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కాకుండా ఇది డౌన్ అయిపోయింది. అన్న మేము కూడా అయితే మొత్తం అలసిపోతున్నాం చెప్పాలంటే. మీ రోడ్లో ఎంజాయ్ చేసిన దానికన్నా అన్న నేను ఫోటోలు ఎక్కువ తీసుకుంటున్నాం అబ్బా. కానీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో మేము అక్కడికైతే వచ్చాం. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ వచ్చాం కానీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చాం. సో చెప్పాలంటే రోడ్డు అయితే కర్వ్స్ అయితే బాగా ఎక్కువ అబ్బా. మన నుంచి ఏదో అప్ ఎక్కువ అంటే ఏంటో అనుకున్నాం కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ అప్ సైడ్ సెక్షన్ అబ్బా. మన నుంచి ఆల్మోస్ట్ ఇప్పటివరకు కూడా ఇటువంటి రోడ్సే. అంతా అప్పకి మళ్ళీ అలాగా టాప్ సైడ్ ఇంకా అలాగే ఉన్నాయి రోడ్లంతా కూడా మొత్తం. సో మొత్తానికి ఇక్కడ నుంచి లే వచ్చి 411 అయితే ఉంది. 411 టనల్ వచ్చి 2 కిలోమీటర్స్ అయితే ఉంది. అమ్మ వాసిపోతుంది అబ్బా. మా ఇన్నాళ్ళకే కొద్దిగా సూర్యుడు కనిపించాడు అబ్బా. ఇక్కడ నుంచి కరెక్ట్గా లే వచ్చి 411 ఉంది. టనల్ వచ్చి 2 కిలోమీటర్స్ అయితే ఉంది. లొకేషన్ అయితే మాత్రం ఇంత పైన పెట్రోల్ బంక్ ఉన్నట్టుంది అబ్బా. మార్నింగ్ నుంచి వస్తే మొత్తానికి అయితే టనల్ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చాం. సో టనల్ అయితే ఇంకా కనిపించలేదు కానీ టనల్ ఎంట్రన్స్ అయితే ఉంది. మ్యాక్సిమం ఫ్రంట్ సైడ్నే ఉంటుంది అనుకోండి. చలి కూడా దారుణంగా వేస్తుంది అబ్బా. ఇక్కడ స్వెటర్ వేసుకుంటేనేమో మాకు స్వెట్ పట్టేస్తుంది మొత్తం. సో చూసారు కదా, ఒకవేళ టనల్లో కనుక మనం ఏ సైకిల్ కానీ ఏదన్నా ఆపినా సరే అయితే జైల్లో అయితే పెడతారంట ఖచ్చితంగా. సో అక్కడైతే కార్లు అన్నీ కూడా చెకింగ్ అవుతుంది. సో మనకి ఇప్పుడే కొన్ని ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. అది చూసి మనం అయితే స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. ఫైనల్లీ టనల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఎక్కడ మధ్యలో అయితే ఎక్కడ ఆపకూడదంట సైకిల్స్. సో చూద్దాం ఇప్పుడు. పోలీస్ అతను ఏమన్నాడంటే ఫోన్ ముందు బంద్ చేయమన్నాడు లోపలికి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడా కూడా లోపల సైకిల్ ఆపి పిక్స్ అయితే దిక్కకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు చెప్పింది అయితే అది. సో మొత్తానికి అయితే ఎంటర్ అయిపోయాం. వావ్, వావ్ ఫుల్ ఎగ్జైటింగ్గా ఉందబ్బా. వాళ్ళ స్పీడ్ లిమిట్ కూడా అయితే ఇచ్చారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఈ టనల్ వచ్చి 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అంతా సీసీటీవీ సర్వేలెన్సే. ఎక్కడైతే స్టాప్ అన్నా చేసామా మనకైతే కేసు అడిపోద్ది మన మీద. స్ట్రేటా అటమ్మా నువ్వు లారీలు వచ్చింది.
లోపలైతే మాత్రం చేతులు మొత్తం గడ్డగడేస్తున్నాయి, అంటే మొత్తం ఫుల్ కూలింగ్ అనమాట. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం అయితే తోపు ఉంది, ఎందుకంటే ఇంత సేపు కష్టపడి నడిచి వచ్చింది. ఈ 9 కిలోమీటర్స్ కూడా ఈజీగా అయితే కవర్ చేయొచ్చు మేము. ఈ టనల్లో మెయిన్ ఏంటంటే మనకు కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఆల్మోస్ట్ ఈ టనల్ వచ్చి 10 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది. బ్రీతింగ్ కానీ కరెక్ట్గా ప్రాపర్గా తీసుకోకపోతే ఖచ్చితంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కానీ టనల్ అయితే మాత్రం ఇన్నాళ్ళు కష్టపడినందుకు అప్సైడ్ సెక్షన్ ఎక్కామేమో, ఈ టనల్ మాత్రం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చెప్పాలంటే. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇక్కడ అయితే ఎగ్జిట్ ఉంటాయి, అవి మనకి ఎందుకు ఉపయోగపడితే నాకైతే తెలీదు. బట్ ఒక చోట అయితే డోర్ ఇచ్చాడు, ఆ డోర్ నుంచి ఏమైనా బయటకు వెళ్తే ఈ టనల్ నుంచి ఏమైనా బయటకు వెళ్ళొచ్చేమో ఒకవేళ. ఒక వ్యాన్ వస్తుంటే మాత్రం పెద్ద సౌండ్ వచ్చేస్తుంది అబ్బా. టనల్లో సైక్లింగ్ అంటే మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఎవరికన్నా సరే. సో టన్నల్ కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే టనల్ వచ్చి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను అంతా కూడా అప్ సైడ్ సెక్షన్ ఉంది, ఇవి మాత్రం డౌన్ సైడ్ సెక్షన్ వచ్చినందుకు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అయితే ఏమన్నా తినాలబ్బా, మేము నైట్ నుంచి కూడా ఇంకా ఏం తినలేదు ఇప్పుడు వచ్చి. సో మొత్తానికి అయితే టనల్ అయితే క్రాస్ చేసేసిన. బయటకు వస్తే మాత్రం చాలా రిలీఫ్గా ఉంది అబ్బా. ఇది కూడా కొద్దిగా డౌన్ సైడ్ సెక్షన్లో ఉంది. ఒక్కసారి ఏమన్నా ఫుడ్ దొరికితే మాత్రం ఫుల్ హ్యాపీ. ఇక్కడ నుంచి ఏది ఎక్కడ కనిపించలేదు, ఓకే పర్వాలేదు. లొకేషన్స్ అయితే మాత్రం తోపు ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా రోహతం పాస్ రూట్ ఇది. యాక్చువల్గా మనం వెళ్ళాలి, కానీ ఇక్కడ ఏదో టిఫిన్ హోటల్స్ ఉన్నట్టున్నాయి టిఫిన్ చేద్దామని. ఎందుకంటే నిన్న నైట్ భోజనం లేదు, మార్నింగ్ నుంచి టిఫిన్ లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చి 9 అంతా అవుతుంది. నిన్న ఆఫ్టర్నూన్ కూడా 2 చపాతీ తప్ప మాకు ఏం దొరకలేదు అబ్బా. అందుకని ఫస్ట్ అయితే ఇక్కడ ఏమైనా తిని అప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మనాలికి ఇటు దారి ఉందా? మనాలి 78. ఓకే, ఇటు సైడ్ కూడా ఫుల్ స్నో అబ్బా. కొండలు మాత్రం తీర్చి పాడేస్తాయి మొత్తం. ఫస్ట్ ఇక్కడ ఏమైనా తినాలి, ఫుల్ ఆకలి అవుతుంది. ఫైనల్గా అయితే ఇది రోహతం పాస్ హైవే అనమాట పక్కనే. ఇంకా చపాతీ అయితే దొరికింది, మళ్ళీ చపాతీ తప్ప. బట్ ఇప్పుడు దొరకడం ఎక్కువ, ఎందుకంటే నైట్ నాకు అది కూడా దొరకలేదు. నేను నైట్ వచ్చి అన్న అయితే ఒకసారి బయటకు వెళ్ళాడు, ముందైతే దీన్ని లాగించేయాలి మొత్తం. మొత్తానికి ఇక్కడైతే హాఫ్ అన్ అవర్ రెస్ట్ అయితే తీసుకుని మొత్తం తినవలసింది తినేసి చాలా శుభ్రంగా చాయ్ తాగేసాం ఫుల్గా. సో ఇప్పుడు ఏంటంటే రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా ఇది మనం వెళ్ళాల్సిన రూటు, ఇది వచ్చి రోహతం పాస్ రూట్ అనమాట. ఇది రోహతం పాస్ మనకైతే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మొత్తం ఫుల్ అప్ సైడ్ సెక్షన్, ఘాటీ సెక్షన్. అది మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ లేక్ కాబట్టి మనం వెళ్ళాల్సింది ఇలాగా. మేము కేవలం టిఫిన్ కోసమే ఈ సైడ్ వచ్చామంతే. ఏంటో అనుకున్నాను, కానీ ఫుల్ లగేజ్ అయితే హెవీ అయిపోయింది అబ్బా. నేను ఎక్కడి నుంచి అసలు లగేజే పట్టుకెళ్ళకూడదు అనుకున్నా, కానీ ఎక్కడి నుంచే లగేజ్ అయితే మొత్తం ఎక్కువ అయిపోయింది. కానీ తప్పట్లేదు, ఎందుకంటే మనకు ఏ వస్తువు వదిలేసినా మళ్ళీ మనకి ఎక్కడ ఇంకా ప్రాబ్లం అయితే వస్తుంది, ఇంకా ఆ కారణం వల్లే. సో స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో మొత్తానికి రైడ్ అయితే స్టార్ట్ చేసాం. ఇవాళ మాకు స్టే వచ్చి కీలాంగ్ అని ఉంది, 37 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇవాళ ఇంకా అక్కడైతే స్టే తీసుకుందాం అనుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ నుంచి వచ్చి వచ్చి 396 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం ఇప్పుడు వెళ్ళాల్సిన స్ట్రైట్నే మన రోహతం పాస్ ఛానల్ అనమాట. ఇడ్నేపు నుంచి వెళ్ళే వాళ్ళకి నిజంగా అది కట్టపోతాయి అబ్బా. ఎక్కడి నుంచి వద్దామో కూడా ఐడియా లేదు. అదేదో చిన్న హౌస్లా ఉంది అంతే, అందులోంచి అంత పెద్ద టనల్. ఆ టనల్ దాటాకైతే కొంచెం అయితే రోడ్లు అయితే బాగానే ఉన్నాయని చెప్పాలి. అంటే తొందరగా అలా అనేకూడదు, పొరపాటున మళ్ళీ అప్సైడ్ సెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. సో చూసారుగా డైరెక్ట్ కరిగిన వాటర్ వచ్చి ఇందులో పడతాయి అనమాట. నేను నైట్ అయితే సేమ్ అలానే మాకు వాటర్ అయితే అయిపోతే ఆ కొండ వాటర్ అయితే పట్టుకున్నాం. అది ఎంత డీప్ వాటర్ లాగా అయితే ఉంది. మళ్ళీ మనకు అప్సైడ్ సెక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అబ్బాయి ఎదరి నుంచి. ఎందుకు కట్టారు గోడ అయితే అర్థం కాలే. ఇలానే కొద్ది డౌన్ వస్తే మాత్రం చాలా స్పీడ్గా వెళ్ళిపోతామని చెప్పాలి. ఇంకా ఇవాళ లొకేషన్కి ఇక్కడ నుంచి కవర్ చేయాలి మెయిన్ డిస్టెన్స్ వచ్చి, లేకపోతే మనకైతే కొద్ది ప్రాబ్లం అవుద్ది. అన్న అయితే దూసుకెళ్ళిపోతున్నాడు మొత్తం. ఇంకా రోడ్స్ అయితే చాలా బాగా నచ్చాయి అబ్బా చెప్పాలంటే. ఇదే నిన్న మొన్న కూడా బాగా కష్టపడ్డామేమో, ఈ రోడ్స్ చూసినందుకు కొద్దిగా అయితే హ్యాపీగా ఉంది. ఇదే రోడ్డు ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉన్నా సరే మనం ఎంతో కొంత డిస్టెన్స్ అయితే కవర్ అయిపోతుంది. మ్యాక్సిమం ఇక్కడ క్లౌడ్స్ అన్నీ కూడా ఈ మంచు వల్లే ఫామ్ అవుతాయి అనుకుంటా ఎక్కువ. అందుకే మనకి క్లౌడ్స్ అయితే ఎక్కువ చూడొచ్చు ఈ రోడ్లలో.
ఆల్మోస్ట్ వర్షం పడిందంటే మాత్రం ఇంకా రోడ్ అయితే అస్సలు కనిపించదు ఇక్కడ, ఎందుకంటే ఐస్ కరుగుతుంది. సో అందుకనే ఇంక మొత్తం ఇంకా రోడ్ అయితే ఇంచు కూడా మనకు కనిపించదు. నేనైతే రోడ్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నా, మెయిన్ ఈ రోడ్స్ వల్ల. నేను అక్కడ వరకు అయితే ఫుల్ స్ట్రగుల్ అయ్యా, కానీ ఇప్పుడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. నిజంగా భలే ఉందబ్బా రోడ్డు మాత్రం. కరెక్ట్గా 2 మౌంటైన్స్కి మధ్యలోంచి వెళ్తున్నట్టు ఉంది రోడ్డు కరెక్ట్గా. ఇదే 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ ఉంటే మాత్రం తర్వాత ఒకవేళ కొండలు వచ్చినా సరే మీ ఈజీగా హ్యాండిల్ అయితే చేయగలం. అడ్వెంచరస్ రోడ్ స్టార్ట్. ఈ రోడ్ ఎక్కడ ఉందబ్బా? యో 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 రోడ్స్ మాత్రం భలే ఉన్నాయి నిజంగా. నాకు తెలిసి మీకు ఈ వ్యూస్ అయితే నచ్చుతాయని అనుకుంటున్నా. సో అక్కడ వాటర్ ఫాల్ అయితే చూడబ్బా, ఆల్మోస్ట్ అంతా కూడా మనం కరిగిన మంచి వాటర్ అంతా. సో అదైతే ఎలా వచ్చిందో తెలియదు, కానీ అక్కడికి వెళ్తే మాత్రం సూపర్. ముందు దారి ఉంది కానీ చాలా తిరిగి వెళ్ళాలనుకుంటా. అలాగా మ్యాక్సిమం వెళ్ళినా మనం ఎలాగ స్నానం చేయం కాబట్టి వెళ్ళినా వేస్ట్ నాకు తెలిసి ఉండగా. ఎంజాయ్ ఏమన్నా ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటే మాత్రం ఇలాంటి వ్యూస్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఇప్పుడు లైట్గా అప్సైడ్ సెక్షన్ వచ్చింది, ఏమనుకోకూడదు, ఎందుకంటే నేను చెప్పి డౌన్ సెక్షన్లో వచ్చాం కాబట్టి. కరెక్ట్గా వాటర్ ఫాల్స్ దగ్గరగానే ఇక్కడ అంతా క్యాంపింగ్ సైట్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ చిన్న లేక్ అయితే కూడా ఉంది. అంటే ఆల్మోస్ట్ మన నైట్ వచ్చినట్టుగా అయితే అంతా చాలా అట్రాక్టింగ్గా కనిపిస్తుంది. కాకపోతే మనకి ఈ దారిలో ఆల్మోస్ట్ ఉండొచ్చు అంట. సో ఇవాళ అయితే 90% మేము రూమ్లో అయితే స్టే చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మా పవర్ బ్యాంక్లో అయితే ఛార్జింగ్ అయితే డెడ్ అయిపోయాయి ఈ వర్షం వల్ల. సో చూడాలి ఇప్పుడు. అయితే మాత్రం ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఆ వ్యూ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది కాకుండా వీళ్ళ క్యాంపింగ్ సైట్స్ కూడా ఉందామనుకున్నాం కాబట్టి ఏ నైట్ అయితే ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడే స్టే చేద్దాం. అంటే వాళ్ళ టెంట్లు కాదు, మన టెంట్లు వేసుకొని. కానీ ఇప్పుడేమో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ కూడా ఇంకా అవ్వలేదు. సో ఇంకెళ్ళాలి, చూద్దాం ఇంకెంత డిస్టెన్స్ కవర్ అవుతుంది. ఈరోజు మా టార్గెట్ వచ్చి కీలాంగ్ అనమాట. కీలాంగ్ వెళ్తామా లేదన్నా చూడాలి. ఇంకా 34 కిలోమీటర్స్ 33 కిలోమీటర్స్ అంతా ఉంది. రోడ్ అయితే ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఈవినింగ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడే కరెక్ట్గా కాఫీ బ్రేక్ అయితే తీసుకుందామని అయితే ఆగాం. కానీ ఇక్కడ ఏంటంటే సిన్సులో వచ్చినప్పటికీ చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆగిపోయే ఛాన్స్ ఉంది, కానీ మనకి ఇంకా చాలా టైం అయితే కూడా ఉంది. ఒకసారి ఆ పైన చూసారు కదా మొత్తం, ఆ లొకేషన్ చూస్తే మాత్రం ఈ హోటల్లో స్టే చేస్తే తోకుంటుంది అబ్బా. నేను ఆల్రెడీ మనలో చాలా ఎక్స్పెక్ట్ చేశా, నా ఎదురుగా ఉన్న మౌంటైన్ మీద ఏమైనా స్నో పడుతుందేమో అని, కానీ నాకు అదైతే కుదరలేదు. బట్ ఈ రూమ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా స్నో అయితే పడుతుంది, బట్ ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇంకా మేము ఈరోజు డిస్టెన్స్ చెప్పాను కదా కీలాంగ్, అక్కడికి డిస్టెన్స్ ఎంత కిలోమీటర్స్ లేదు, కొంచెం 30 to 28 ఉందేమో అంతే. ఇక్కడ మ్యాక్సిమం లోకల్ పీపుల్స్ రిసీవింగ్ అయితే బాగుంది. మ్యాక్సిమం వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు మనతో వచ్చి. మ్యాక్సిమం సైక్లర్స్ కాబట్టి ఆల్మోస్ట్ మనతో చాలా బాగా మాట్లాడతారు అందరూ కూడా. దీంట్లో వచ్చే గుర్తింపు అంటే గుర్తింపు అని కాదు, జస్ట్ చిన్న సాటిస్ఫాక్షన్ ఇంకెందులోనే రాదు బైక్స్లో కూడా. రోడ్స్ అయితే హైట్స్ ఉన్నాయి కానీ ఏం పర్లేదబ్బా, నేనైతే సాటిస్ఫై ఈ రోడ్స్కి. ఆల్మోస్ట్ ఇంకో 30-40 కిలోమీటర్స్ వెళ్ళాక మనకి ఆల్మోస్ట్ స్నో అయితే తిరిగేస్తుంది. సో చూద్దాం. ఇలా కూర్చొని ఈ లొకేషన్ ఎంజాయ్ చేస్తుంటే మాత్రం తోపుంది నిజంగా. ఇలాంటి లొకేషన్స్లో మ్యాక్సిమం స్టే చేయడానికి చూడాలి, ఇదే మీకు బెస్ట్ ఫీలింగ్స్ అయితే ఇస్తాయి. ఏ రైల్లో నా సైకిల్ అయితే వెనకాడ పార్క్ చేసేసా. సో నేనైతే ఇక్కడైతే ఇలా కూర్చొని ఇంకా వ్యూని అయితే ఎంజాయ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇదంతా కూడా ఫుల్ స్లైడింగ్ ఏరియా అన్నమాట. మన రంజిత్ అన్న అక్కడ ఉన్నాడు, అక్కడి నుంచి అంతా తిరిగి రావాల్సింది. అలాగా రంజిత్ అన్న కూడా మంచి ఫాస్ట్గా వచ్చేస్తున్నానులేండి. నేనైతే ఏమో తిందామని వెళ్తాం ఆగం, ఇదేదో మోమోస్ అంట. ఇది వాటర్, ఇది అడ్డు వస్తుందబ్బా కనిపించింది అనుకుంటా. ఇప్పుడైతే ఒక 15 minutes బ్రేక్ అయితే తీసుకుని మేము మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇవాళ మా టార్గెట్ వచ్చి కీలాంగ్. ఆల్మోస్ట్ చాలా టైం చెప్పినట్టున్నా, బట్ చెప్పాలి. అక్కడ నుంచి మొత్తం వాటర్ ఫాల్ అయితే వస్తుంది. ఇప్పుడే ఇంకా రైడ్ అయితే కూడా స్టార్ట్ చేసేసాం. ఇక్కడ నుంచి మేము వెళ్ళవలసిన లొకేషన్ ఇంకా 25 kilometers ఎంత ఉంది. పర్వాలేదు, అంతా డౌన్ సెక్షనే కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా అయితే వెళ్తుంది రైడ్ వచ్చి. ఈ లొకేషన్స్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవడమే ఇంకా.
ఈ రైల్లో మీరేమి ఎక్స్పెక్ట్ చేయకూడదు అబ్బా, జస్ట్ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవాలి తప్ప మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం అయితే కష్టమే చెప్పాలంటే. అక్కడెక్కడో మెల్ట్ అయిన వాటర్ అలా కిందకు వస్తుంది. ఈ ఆఫ్టర్నూన్ వచ్చినప్పటికి వర్షం పడడం, మా రైడ్ ఆగిపోవడం ఇది కామన్ అయిపోయింది అబ్బా. ఇప్పుడే సైకిల్ అయితే నీట్గా పక్కన పార్క్ చేసేసి కొద్ది వర్షం పడుతుంది. ఈ వర్షంలో అయితే మన పక్కన అయితే కరెక్ట్ కాదు. సో అందుకని 15 minutes రెస్ట్ అయితే తీసుకుని స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఇంకా జర్నీ అయితే మాత్రం ఇప్పటి నుంచి చాలా ఫ్రీగా అయితే ఉంది. మరి ఎంత డౌన్ అయితే వచ్చింది, సడన్గా కొండ అయితే లేపేయకూడదని అనుకుంటున్నా. ఫుల్ డౌన్ ఇచ్చి మళ్ళీ అప్పిస్తే ప్రాబ్లం, కానీ అలా వెళ్ళిపోతే పర్లేదు. కానీ ఎనీవే జర్నీ అయితే ఇప్పుడు వరకు అయితే సూపర్ అయింది. మార్నింగ్ నుంచి రోడ్స్ చూడండి, ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ పట్టుకున్నాను అబ్బా, భయం వేస్తుంది ఎక్కడన్నా స్కిడ్ అయిపోతామో అని. బ్యాక్ బ్రేక్ ఏమో కంఫర్టబుల్గా ఉండలేదు. ఇలాంటి కొండల్లో సైక్లింగ్ చేస్తే ఉంటుందబ్బా ఫీల్. ఇక్కడ హ్యాండ్ మార్చాల్సింది. మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇదంతా కూడా ఫుల్ చెమ్మగా ఉంది. ఐ మీన్ వాటర్ ఉంది రోడ్డు మీద. ఏమైనా తేడా వస్తే మాత్రం మొత్తం సైకిల్ జారిపోతే చూసుకోకపోతే మాత్రం. వామ్మో ఇదైతే మాత్రం ఫుల్ డౌన్ అబ్బా. ఇంక్లూడింగ్ అన్న అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వరకు అయితే బాగా వచ్చేసాం. ఇక్కడ నుంచి కీలాంగ్ వచ్చి 7 kilometers అవుతుంది. అంటే ఇవాళ మా డెస్టినేషన్ వచ్చి కీలాంగ్ అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే చూడాలి. మళ్ళీ అప్సైడ్ సెక్షన్ వచ్చింది, మన నడిచేళ్ళకి తప్పదనమాట. అన్న ఆల్రెడీ బయలుదేరిపోయినట్టు ఉన్నాడు. పర్లేదు, మరీ అంత అప్సైడ్ సెక్షన్స్ అయితే లేవబ్బా. నాకు స్టార్టింగ్ 1.5 day మాత్రం ఫుల్ వచ్చింది, కానీ అప్సైడ్ సెక్షన్స్ ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి మాత్రం మ్యాక్సిమం అంత డౌన్ సెక్షన్స్ వచ్చినాయి. బోర్డు మీద ఏమో కీలాంగ్ వచ్చి 7 kilometers అయితే ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇప్పుడు మళ్ళీ 9 kilometers. నమ్మక ద్రోహం చేస్తున్నారు అబ్బాయిల్లో. మన లే వచ్చి 363 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి. మళ్ళీ అప్సైడ్ సెక్షన్స్ పర్లేదు అబ్బా, రోడ్డు మరి అంత ఘోరం అయితే కాదు. ఫుల్ ఆవేశం వస్తుంది అబ్బా. మ్యాక్సిమం అంతా డౌన్ అనుకుంటా. లేదు అప్సైడ్ సెక్షన్ ఉంది. మీరు మాత్రం నేచర్ ఎంజాయ్ చేయండి, నేను సైలెంట్గా మాట్లాడుకుంటూ ఉంటా. మొత్తానికైతే కీలాంగ్ అయితే ఈరోజు మా టార్గెట్ అయితే రీచ్ అయిపోయాం. సో కనిపిస్తుంది కదా అంతా కూడా కీలాంగ్ సిటీ. సో అన్న ఏదో ఒక వీడియో కోసం అలా వెళ్తున్నాడు. సో అన్న వచ్చిన తర్వాత మ్యాక్సిమం మేము సిటీలోకి వెళ్ళి ఒక బెస్ట్ ప్లేస్ చూసి క్యాంపింగ్ అయితే వేసేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు హ్యాపీయెస్ట్ ఏంటంటే సన్ వచ్చిందబ్బా, సన్సెట్. అది ఒక్కటే ఈరోజు హ్యాపీ విషయం అని చెప్పాలి. టార్గెట్ కూడా ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాం. సో హ్యాపీ. ఒక మినిమం ఒక 50 to 55 kilometers ఎంతో కవర్ చేసాం ఇవాళ. ఇక్కడ 50 kilometers అయ్యిందంటే మాత్రం హ్యాపీ విషయం అనే చెప్పుకోవాలి. బట్ ఇంకా క్యాంపింగ్ అవ్వలేదు కాబట్టి క్యాంపింగ్ చేసేసాక చూద్దాం. మ్యాక్సిమం క్యాంపింగ్ అక్కడ ఉందా, లేకపోతే కొద్దిగా ఫ్రంట్కి వెళ్దామా. మ్యాక్సిమం ఫ్రంట్కి వెళ్తే వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చి 4 అయింది.
సో కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళామంటే ఆల్మోస్ట్ మనకి రేపు పొద్దున యూజ్ అవుతుంది తప్ప నష్టం అయితే ఏం లేదు కాబట్టి మ్యాక్సిమం సిటీ క్రాస్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సిటీ ఏమో అక్కడ ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇది అంతా తిరగాల్సిందే. ఇక్కడ ఇదే మెయిన్ ప్రాబ్లం అబ్బా, అన్నిటికి మనం వెళ్ళాల్సిందే ఆ లొకేషన్ కన్నా సరే ఇదంతా తిరిగి వెళ్ళాల్సిందే. ఇంకా ఏదో బ్రిడ్జ్ వర్కింగ్ జరుగుతున్నట్టు ఉంది, మొత్తం రోడ్స్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు. ఇక్కడ ఎదరికి వెళ్ళాక ఆల్మోస్ట్ బురదలో నడాలి. ఇప్పుడు ఈ రోడ్లో ఎలా వెళ్ళాలి, మొత్తం షూ అంతా ఇక్కడ పాడైపోయేలా ఉంది. షెట్ 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 వమ్మో జరిపోతుంది. రోడ్డు అయితే మాత్రం ఇక్కడ ఘోరంగా ఉంది. ఇక్కడ వామ్మో ఎక్కడ నడాలో కూడా అర్థం అవ్వట్లేదు ఈ రోడ్లో మొత్తం. ఈ మధ్యలో ఏదో బాగున్నట్టుంది. ఇలాంటి రోడ్లు అయితే ఫ్రంట్ అయితే మనం చాలా ఫేస్ చేయాలి. ప్రస్తుతం ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది అమ్మా దాటేసిన. ఇక్కడైతే ఏదో డైరెక్షన్ ఉంది, కీలో లోపలికి సిటీలోకి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ వెళ్ళాలి, లేకపోతే సర్చు. మ్యాక్సిమం మన సర్చు రోడ్లో స్టే చేయడం బెస్ట్ అనమాట. ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ మనం స్టార్ట్ అవ్వాలి కదా. మ్యాక్సిమం అక్కడి నుంచి వచ్చినాం, తీరిపోతుంది అబ్బా. అయితే మా లొకేషన్ అయితే రీచ్ అయిపోయాం, కానీ నైట్ అయితే మాకు స్టే చేయడానికి ఒక ప్లేస్ కావాలి. అడుగుదామంటే ఆ ఇంట్లో ఏమో ఎవరు లేరు. ఒకళ్ళని అడిగాం కానీ వాళ్ళైతే ఒప్పుకోలేదు. చూడాలి ఇప్పుడు మనకి స్టేయింగ్ ప్లేస్ ఎక్కడైతే దొరుకుతుందో ఫస్ట్. మొత్తానికి రూమ్ అక్కడ పర్మిషన్ అయితే చాలా మందిని అడిగాం కానీ అక్కడైతే ఒప్పుకోలేదు ఎవరు. సో ఇంకా అక్కడి నుంచి అయితే డౌన్కి వచ్చేస్తున్నాం. అంటే కొద్ది ఫ్రంట్కి వెళ్ళిపోతే రేపన్నా సరే కవర్ చేయాల్సిందే కదా. సో కొద్ది ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇదంతా డౌనే, మ్యాక్సిమం మనం కష్టపడాల్సింది కూడా ఏం లేదు, అందుకని మ్యాక్సిమం ఫ్రంట్కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాం మేము. సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తూ ఒక చేతిలో కెమెరా. దానికైతే ఇంక బిల్డింగ్ టాప్ సైడ్ అయితే వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ అడుగుదామన్నా సరే ఎవరో లేరు. బట్ సైకిల్ కూడా ఒక చిన్న పార్కింగ్ అయితే ఉంది. సో ఆ కారణం వల్లే బిల్డింగ్ పైన ఇంకా పార్కింగ్ చూపిస్తా లాస్ట్లో. ఇంకా అన్ననేమైతే మాత్రం ఫిక్స్ అయిపోయాను పైన వేసాలని. సో మొత్తానికి ఇవాళ ప్లేస్ అయితే ఇలా సెట్ చేసాం. ఇది రోడ్డు పక్కన ఒక మేడ అనమాట. సో ఇంక ఇలా అయితే ఫిక్స్ అయిపోయాం. మ్యాక్సిమం మా సైకిల్స్ కూడా అయితే పైకి తెచ్చేసాం. చూసారు కదా లగేజ్ అయితే మా మేడపైన అయితే క్యాంపింగ్ అయితే ఇలా సెట్ చేసాం. మ్యాక్సిమం మా లగేజ్ బాగా ఓవర్ అయిపోయింది, బట్ తప్పడం లేదు. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే కూడా చూసారు కదా మొత్తం. ఇవాళ నైట్ స్టే వచ్చినట్టు ఇక్కడ చెప్పాలంటే బెటర్ ప్లేస్ దొరికింది చెప్పాలంటే. సో చూద్దాం ఇవాళ నైట్ ఎలా నిద్రపోతుందో. మ్యాక్సిమం వర్షం పడకపోతే మాత్రం మేము చాలా హ్యాపీగా అయితే పడుకుంటాం అనుకుంటున్నా. అలా వచ్చినట్టు మన క్యాంపింగ్ అయితే ఇంక ఇదే. ఇక్కడ నుంచి ప్లేసులు మాత్రం వ్యూ పాయింట్ అన్నీ కూడా తోపు ఉంటాయి చెప్పాలంటే. సో హ్యాపీ, కొద్దిగా మంచి ప్లేస్ అయితే దొరికిందని అనుకుంటున్నాం మేము. విత్ సైకిల్స్ కూడా రోడ్డు నుంచి అయితే తెచ్చేసాం అనుకోండి. మేము సైకిల్స్ చూడండి ఎంతలా తెచ్చాము. ఆల్మోస్ట్ మా సైకిల్ దీని నుంచి మోసుకొచ్చాము, ఇంకా తప్పలేదు. బట్ సైకిల్స్ దగ్గర ఉంటే మనకు సేఫ్టీనే కదా. ఇక్కడ నుంచి డౌన్ అయినా అనుకుంటాం మ్యాక్సిమం మార్నింగ్ స్టార్ట్ అయ్యేది. సో హ్యాపీ.